క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమందు దేవుని వాక్యము ధ్యానం చేయుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కుటుంబాలుగా చేరి దేవుని వాక్యపు ధ్యానములు గడుపుటకు పరిశుద్ధాత్మ ప్రేరణచే మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకొని మరి వాక్యపు ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన ప్రణాళిక చొప్పున మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితుల మధ్య మేము నీలో నీ ప్రేమలో కొనసాగుచుంటుండగా, నీ భద్రతలో నీ కాపుదలలో మేముండగా మా జీవిత అనుభవ సాక్ష్యాలు నీకు మహిమ కలిగే రీతిగా కొనసాగింప చేయమని విజ్ఞాపన చేస్తూ మరి ధ్యాన కూడికలో మీరు మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మరి యేసయ్య శిలువ మీద పలికిన ఆ 7 మాటల్లోని ఆ మొదటి మాట ఆధారంగా వ్రాయబడిన పాట ఎరుగరు తండ్రి క్షమించు వీరిని అనే పాట 21వ పేజ్లో ఉంది. వర్షిప్ సాంగ్ బుక్లో 21వ పేజ్లో ఉంది. ఎరుగరు తండ్రి క్షమించు వీరిని, చేయునదేమిటో తెలియని మనుషుల. ఎరుగరు తండ్రి క్షమించు వీరిని, చేయునదేమిటో తెలియని మనుషుల. ఎరుగరు తండ్రి పాపులు తామని. ఎరుగరు తండ్రి పాపపు జీతం మరణం సుమ్మి. పాపులు తామని ఎరుగరు తండ్రి పాపపు జీతం మరణం సుమ్మి. మరణంబు నుండి మరలింపవచ్చిన, మరణంబు నుండి మరలింపవచ్చిన మహిమోన్నతుని తనయుడనేనని. మహిమోన్నతుని తనయుడనేనని. ఎరుగరు తండ్రి క్షమించు వీరిని, చేయునదేమిటో తెలియని మనుషుల. ఎరుగరు తండ్రి నేనే మార్గం సత్యం జీవం. నేనే జీవపు పునరుద్ధానం. నేనే మార్గం సత్యం జీవం. నేనే జీవపు పునరుద్ధానం. నేనేగాక ఇంకెవరు లేరని. నేనేగాక ఇంకెవరు లేరని తెలియని స్థితిలో తామున్నామని. తెలియని స్థితిలో తామున్నామని. ఎరుగరు తండ్రి క్షమించు వీరిని, చేయునదేమిటో తెలియని మనుషుల. ఎరుగరు తండ్రి జీవాహారము నా దేహమని, జీవజలమే నా రుధిరమని. జీవాహారము నా దేహమని, జీవజలమే నా రుధిరమని. నా సిలువ శ్రమలే పాపికి విలువని. నా సిలువ శ్రమలే పాపికి విలువని. సిలువ యాగమే తమ నవజీవమని. సిలువ యాగమే తమ నవజీవమని. ఎరుగరు తండ్రి క్షమించు వీరిని, చేయునదేమిటో తెలియని మనుషుల. ఎరుగరు తండ్రి. దేవుని వాక్యం చదువుకుందాం. 40వ కీర్తన
8వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం. 40వ కీర్తన. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 70వ కీర్తనతో మనం ప్రారంభించాం ఆదివారపు ధ్యానాన్ని. అలాగే 71వ కీర్తనలోని కొన్ని అంశాలు, మరి దాన్ని కొనసాగింపుగా 40వ కీర్తనలోని కొన్ని అంశాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ కీర్తనలో ఇది 3వ సందేశం. మరి మొదటి భాగం మరి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా, సహనముతో నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే నాశనకరమగు జిగటగల దొంగ ఊబిలో నేను కూరుకొని ఉన్నాను. కానీ నీవు నా చేయి పట్టుకొని పైకి లేపి బండ మీద నన్ను స్థిరపరిచావు, నా అడుగులను. కాబట్టి తనకు స్తోత్ర రూపకము కొత్త కీర్తన నేను పాడతాను, అనగా నా జీవిత సాక్ష్యం. మరణపు ఊబిలో ఉన్న నన్ను పైకి లేవనెత్తి నన్ను నిలబెట్టావు. కాబట్టి సావు గోతు నుంచి నన్ను పైకి లేవనెత్తిన నా జీవిత అనుభవాలు, నీవు చేసిన మేలను గురించి నీకు స్తోత్రం కలుగునట్లుగా కొత్త కీర్తన, అనగా నా వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని కీర్తనగా కీర్తిస్తాను అంటూ చెప్పిన సందేశం. దాని కొనసాగింపుగా, మరి నీవు బలులు కోరడం లేదు, నైవేద్యాన్ని కోరడం లేదు, దహన బలులు కానీ పాప పరిహారార్థము బలులైనను నీవు తెమ్మనలేదు అంటూ ఆ 2 మాటల మధ్యలో నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అనగా బలులు, నైవేద్యాలు, పాప పరిహారార్థ బలులు, వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ మాట వినాలి. అందుకే నీవు నాకు చెవులు ఇచ్చావు. ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ దొరుకుతుంది. ఈ విషయాన్ని నిన్నటి దినం మనము ధ్యానం చేశాం. ఈ క్రమంలో కొనసాగింపుగా 8వ వచనం చూస్తే, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇట్ ఈస్ నాట్ మై విల్ ఆర్ ఆఫ్ మై పేరెంట్స్ విల్, బట్ దై విల్ బి డన్. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. మరణపు ఊపిలోంచి నన్ను పైకి లేవనెత్తి నిత్య జీవార్థమైన మాటలు వినుటకు నాకు చెవులు అనుగ్రహించి, నీ మాటలు వినమని నీవు కోరిన ఆ అనుభవాల్లోంచి మరి నీవు అనుగ్రహించే నిత్య జీవము కొరకు, ఆ నిత్య రాజ్యము కొరకు నిరీక్షించే నా జీవిత అనుభవాల్లో నా జీవితము నీకు సమర్పించబడింది కనుక, ఎందుకంటే నీవే ఆ మరణపు ఊబిలో నుంచి నన్ను రక్షించావు. కాబట్టి నేను ఇప్పుడు జీవించుచున్న ఈ నా జీవితము నన్ను రక్షించిన, నన్ను విమోచించిన నా రక్షకునికి సంబంధించింది కనుక, ఈ నా జీవిత కాలంలో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తాడు, ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నాది కాదు, నన్ను రక్షించి నా జీవితాన్ని కొనసాగింపచేసిన నా రక్షకునిది అంటూ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు. మన జీవితాలు మనవి కాదండి. ఎందుకంటే ఆయన రక్షించకపోతే సమాధి మన జీవితానికి సమాప్తం. ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలో తిరిగి లేపబడ్డప్పటికీ తీర్పులోనికి వెళ్తాం.
ఆ తీర్పు ప్రత్యక్షతలో మనము దోషులుగా నిలబడతాం. కానీ ఆ దురదృష్టకరమైన స్థితి నీ జీవితంలో నా జీవితంలో రాకుండానికి ఆయన ముందుగానే తన దయా సంకల్పాన్ని బట్టి తన కుమారుని మన మధ్యకు పంపించాడు. ఆ కుమారుడు మన అడుగులను ఆ ఊబిలోంచి పైకి లేవనెత్తి బంధం మీద స్థిరపరిచాడు. అలా స్థిరపరచడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? గెత్సెమనే వనములో ఆయన చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక. He has surrendered himself to the will of God. దైవ చిత్తం ఏమిటంటే అందరూ రక్షించబడాలి. అందరి కొరకు దేవుడు తన కుమారుణ్ణి త్యాగం చేశాడు, కొందరి కొరకు కాదు. ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక కులానికి, లేకపోతే అబ్రహాము ద్వారా ఏర్పరచబడిన ఆ సంతానానికి సంబంధించింది కాదు. ఆనాటి మొదటి శతాబ్దంలో ప్రథమ క్రైస్తవ సమాజంలో యూదా జాతి నుంచి రక్షించబడి లేకపోతే మారు మనసు పొందిన ప్రథమ క్రైస్తవుల్లో కొంతమంది భావించారు ఆ రీతిగా, క్రైస్తవ్యము మాది, క్రీస్తు మాలో నుంచి వచ్చాడు, క్రీస్తు మా రక్షకుడు అని. కానీ ఆ కాలంలోనే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో పేతురు చక్కగా ఖండిస్తాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొర్నేలి వృత్తాంతంలో దేవుడు ఆ వాస్తవాన్ని తెలియచేస్తాడు. కాబట్టి అందరి కొరకు ప్రాణత్యాగం చేసి అందరినీ రక్షించటానికి దైవ చిత్తము అయింటుండగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. The Son was sent to fulfill the will of God. అదే రీతిగా ఆ కుమారుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడు, కానీ తన స్వంత ప్రత్యక్షతని కానీ ప్రభావాన్ని కానీ ప్రదర్శించుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తు వారు ఆ పరిచర్య జరిగించిన 3.5 సంవత్సరాల కాలంలో తను తాను ఎక్కడా ప్రదర్శించుకోలేదు, ప్రకటించుకోలేదు. మారు మనసు పొందండి, మారండి, ఆ తండ్రి రాజ్యంలో ప్రవేశించండి అంటూ తండ్రి చేత నేను పంపబడ్డాను, తిరిగి తండ్రి యొద్దకు నేను వెళ్తాను, ఆ తండ్రి చిత్తం ఏమిటంటే మీరందరూ కూడా ఆ తండ్రి సన్నిధిలో ఉండాలి అన్నది అంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆ మూలాన్ని తెలియచేస్తాడు. కాబట్టి ఇక్కడ రాబడ్డ మాట, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. సో మనని రక్షించిన రక్షకుడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాడు. మన రక్షణ కార్యమే, మన పట్ల ఆయన జరిగించిన రక్షణ కార్యమే దైవ చిత్త నెరవేర్పు. కాబట్టి ఆ రక్షించబడిన విశ్వాసిగా మనము మన చిత్తాన్ని, మన ఆలోచన, లేకపోతే మన తల్లిదండ్రుల, మన బంధువుల, మన స్నేహితుల, మన సన్నిహితుల ఆలోచన కనుక కాకుండా నాకు జన్మనిచ్చి జీవితాన్నిచ్చి ఆ నిత్య జీవానికి నాకు మార్గాన్ని తెరిచిన నా దేవుని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటూ నీవు నేను ఒప్పుకోవాలి. శిష్యులు అడుగుతారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమని. ఆ కొండ మీద చేయబడిన ఆ ప్రసంగ భాగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు 6వ అధ్యాయంలో ఆ ప్రార్థన నేర్పిస్తాడు యేసయ్య. ప్రతి ఆరాధన తర్వాత మనం ఆ ప్రార్థన చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ ప్రార్థనలోని భావాన్ని సరిగా మరి అన్వయించుకొనకుండా ఏదో కంఠోపాఠంగా చెప్పుకుంటూ పోతాం. కానీ అందులోని భావాన్ని మనము మరి విడదీసి అర్థం చేసుకుంటే, వాట్ వీఆర్ కమిటింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికితో మనం ఏం చెబుతున్నాం,
to receive the blessing from God, what we are committing to God. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడునొచ్చున్నట్టు భూమి యందును నెరవేర్చబడును గాక. So the very prayer which Jesus taught to us, యేసయ్య మనకు నేర్పించిన ఆ ప్రధానమైన ప్రార్థనలో ప్రధానంగా మనము అనగా ఆయన నుంచి దీవెనలు పొందకముందు we need to acknowledge the divine ruling. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఏ రీతిగా నెరవేర్చబడుతుందో భూమి మీద నెరవేర్చబడును గాక. అనగా I am submitting to your will, God. Provide me. మా అనుదిన ఆహారం నేను మాకు దయచి, మమ్మల్ని శోధనలో తీగ కీడు తప్పించు. సో మాకు ఏమి కావాలో, మాకు క్షమాపణ కావాలి, మాకు ఏమి కావాలో అవి అడగకముందు అవి మేము ఎందుకు పొందాలో దాన్ని తెలియచేస్తూ, ప్రభువా నాకు క్షమాపణ కావాలి, శోధన నుంచి తప్పించబడాలి, దైనందిన ఆహారం కావాలి, ఎందుకంటే నీ రాజ్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నీ చిత్తము నెరవేర్చబట్టకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా జీవితములో ఆ పరలోకమందును నెరవేరినట్లుగా భూమి మీద అనగా నా జీవితంలో కూడా నీ చిత్తము నెరవేర్చబడును గాక. సో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, త్రూ ద క్రియేషన్ we are the property of God. So also through the salvation we are the property of God. సృజించబడిన వ్యక్తిగా దేవుని చేత సృజించబడ్డాము కాబట్టి దేవుని సొత్తు మనం. అలాగే ఆ సొత్తైన ప్రజలు తప్పిపోయినప్పుడు, మార్గము తప్పినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు ఆ దేవుని చిత్తము చొప్పున రక్షించబడిన మనము రక్షించబడ్డాము కాబట్టి రక్షించుకొని తన సొత్తుగా మార్చుకున్నాడు. అందుకే పాత నిబంధనలో భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు. బికాస్ బై ద క్రియేషన్ అండ్ బై ద సెలెక్షన్ సృజించబడ్డాము ఆయన చేత కాబట్టి ఆయన సొత్తు. అబ్రహామును ఎన్నుకున్నాడు కాబట్టి ఏర్పరచబడిన జనాంగముగా వారు దేవుని సొత్తు. అలాగే నేటి క్రైస్తవ సమాజం, క్రీస్తును అంగీకరించిన సమాజం, క్రీస్తునందు విశ్వసించిన సమాజము, క్రీస్తు నందు అందరి రక్షణ కొరకు మారు మనసు పొందిన క్రైస్తవ సమాజం, క్రీస్తు రక్షణ ద్వారా పాప క్షమాపణ కలిగిన క్రైస్తవ సమాజం విలువైన తన సొంత రక్తాన్ని చెల్లించి ఆయన మనల్ని కొన్నాడు. పేతురు భక్తుడు రాస్తాడు ఆ మాట, పౌలు భక్తుడు కూడా అదే మాట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీ దేహము మీలో ఉన్న ఆయన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు. పేతురు అంటాడు, అమూల్యమైన క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. యు ఆర్ రిడీమ్డ్ బై సో ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతారని మీరు ఎరుగుతారు కదా. సో దిస్ క్లియర్లీ షోస్ we are not our property, we belongs to him. So ultimately we ought to obey his will. నేను ఒక పెన్ను కొనుక్కున్నాను, దానికి చెల్లించవలసిన వెల 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ, I paid certain value to possess a pen. ఆ పెన్ను నేను ఎందుకు కొన్నానంటే రాయటానికి. సో ఆ రాయటానికి నేను కొన్న నా పెన్ను, దానికి వెల ఇచ్చి నేను కొన్నాను కాబట్టి అది
తన చిత్తము చొప్పున రాయటానికి వీలు లేదు. నేను చేతిలో పట్టుకొని నేను ఏమి రాయమంటే అది రాయాలి. ఏ రాయమంటే ఏ, బి రాయమంటే బి, ఆ రాయమంటే ఆ రాయమంటే ఆ. సో నేను వెలపెట్టి కొన్న ఆ వస్తువు నేను చెప్పినట్లు అది వినాలి. దానికి స్వంత చిత్తం అంటూ ఉండదు. ఎందుకంటే దాని గురించిన దానికి అవసరమైన వెల నేను చెల్లించాను కాబట్టి. సో we are God's property by creation and also by salvation. ఆయన సృష్టించకపోతే నీవు నేను లేము. ఆయన రక్షించకపోతే నిత్యరాజ్యంలో నిత్యత్వంలో మనం జీవించలేము. ఈ లోకంలోనికి రావటానికి ఆయన సృష్టి మనం, ఆయన లోకంలోనికి వెళ్ళటానికి ఆయన రక్షణ మనం. సో సృజించబడిన వ్యక్తులముగా, రక్షించబడిన వ్యక్తులుగా, ఎవరి చేత సృజించబడ్డామో, ఎవరి చేత రక్షించబడ్డామో వారి స్వాస్థ్యం మనం. కాబట్టి వారి చిత్తము నెరవేర్చుట మనకు సంతోషంగా ఉండాలి. ఆయన చిత్తానికి, ఆయన విధి విధానాలకి, ఆయన ఆలోచనకు భిన్నమైన రీతిగా ప్రవర్తించడానికి మనకు ఏ రకమైన హక్కు లేదు. నేను నా జీవితం, నా జీవనం, లేకపోతే నా ఆదాయము, నా ఆస్తి, నా ఐశ్వర్యము ఇవేవి మనవి కావు. ఇవేవి మనవు కావు. ఆయన మనకు అనుగ్రహిస్తేనే. ఒక తల్లి ఇద్దరు లేక బిడ్డలు, ముగ్గురు బిడ్డలకు జన్మనిస్తే ఆ తల్లి ఆ ముగ్గురు బిడ్డలను సమానంగా పాలిస్తుంది, సమానంగా పెంచుతుంది, సమాన పోషణ దయచేస్తుంది. అదే రీతిగా ఆ తల్లి తండ్రి కలిసి సమానంగా ఒకే విద్యాభ్యాసాన్ని, ఒకే పాఠశాలలు, ఒకే ఫీజెస్ కట్టి ఒకే రకమైన రీతిగా చదివిస్తారు. కానీ వారు ఎదిగే కొలది కొన్నిసార్లు ఆ ముగ్గురిలో వారి ప్రవర్తనలో కొంత మార్పు ఉంటుంది. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులకు బాగా సహాయం చేస్తారు, కొందరు మాట వినరు. కొంతమంది తల్లిదండ్రుల మాట వింటారు, కొంతమంది స్నేహితుల మాటలు ఎక్కువగా వింటారు. అదే ఇంట్లో జన్మించారు, అదే తల్లికి అదే తండ్రికి జన్మించారు, అదే తల్లి పాలు తాగారు, అదే తల్లి పోషణలో, అదే తండ్రి క్రమశిక్షణలో, ఒకే పాఠశాల, ఒకే ఎన్విరాన్మెంట్, ఒకే టీచర్. బట్ దే గ్రో డిఫరెంట్లీ. కొన్నిసార్లు పెద్దవాడు, లేకపోతే రెండోవాడు డాక్టర్ అవుతాడు, లేకపోతే ఇంజనీర్ అవుతాడు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు కుమారులు కుమార్తెల్లో ఒకరు ఏ చదువు లేనివాడుగా, లేకపోతే గాలికి తిరిగేవాడిగా, పనిపాట లేనివాడిగా, దుష్ట సహవాసంలో, సాంగత్యంలో కొనసాగుతారు. సో ఇక్కడ పేరెంట్స్ ఆ యొక్క పెంపకంలో కానీ, లేకపోతే వారి పోషణలో కానీ, వారి విద్యాభ్యాసం అనుగ్రహించిన మరి ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణలో కానీ భిన్నత్వం లేదు. కానీ దే గ్రో డిఫరెంట్లీ. సో ఈనాడు నీవు ఈ స్థితిలో ఉన్నావు, ఒక మంచి గౌరవప్రదమైన స్థితిలో ఉన్నావు, మంచి జీతము, మంచి ఆదాయము నీకు కలుగుతుందంటే అది నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, నీకు విద్యను అనుగ్రహించిన ఉపాధ్యాయులు కానీ, నీవు నివసించిన ఎన్విరాన్మెంట్ కానీ కాదు. దేవుడు నీ పట్ల ఒక దయా సంకల్పము కలిగి ఉండి నిన్ను హెచ్చించాడు, నీకు ప్రేమించాడు, నీకు ఇచ్చిన ఎన్విరాన్మెంట్లో నీవు ఎదగడానికి ఒక అవకాశం కలిగింపచేశాడు. టుడే వాట్ యు ఆర్ అండ్ వాట్ ఐ యామ్ ఈజ్ ప్యూర్లీ బై ది అన్మెరిటెడ్ గ్రేస్ ఆఫ్ గాడ్. నాకు తెలుసు, మా చిన్నాన్న పెదనాన్న బిడ్డలు, చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలతో కంపేర్ చేసుకుంటే వీఆర్ డిఫరెంట్. వీఆర్ డిఫరెంట్లీ గ్రోన్ అండ్ వీఆర్ డిఫరెంట్లీ ప్రివిలేజ్డ్. వీఆర్ డిఫరెంట్లీ బ్లెస్డ్. దానికి నేను కారణం కాదు.
మరి నా తల్లి తండ్రి కొంతవరకు కారణం కావచ్చేమో కానీ పూర్తిగా కారణం కాదు. నా సృష్టికర్త అయిన దేవుడు, నా రక్షకుడైన నా విమోచకుడు నా పట్ల ఒక దయా సంకల్పము కలిగి ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చాడు. కాబట్టి నేను నా దేవునికి పరిపూర్ణమైన స్వాస్యము, ఆయన సొత్తైన ప్రజలము. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. డోంట్ ఫర్గెట్ దట్. నీవు నేను ఆయన చిత్తము నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడ్డవారు. We are his property. సో బైబిల్ గ్రంథంలో పిలువబడ్డ అనేక మంది దైవ సేవకులు గమనిస్తే దేవుని చిత్తానికి విధేయత వ్యక్తపరిచి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుని చేత అనేక రీతులుగా హెచ్చించబడ్డారు, ప్రేమించబడ్డారు, దీవించబడ్డారు. కొన్నిసార్లు నా జీవితం పట్ల నాకొంత ఆలోచన ఉంటుంది. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నా కుమారుడు తన కుమార్తె ఈ రీతిగా ప్రయోజకులు కావాలని ఆలోచిస్తాను. కానీ దానికన్నా ముందుగా నన్ను జన్మింపచేసిన నా దేవునికి కూడా నా పట్ల ఒక చిత్తం ఉంటుంది. నేను చాలాసార్లు ఇర్మియా ఆ సాక్ష్యాన్ని అనగా నా జీవితానికి అది చాలా దగ్గరగా కనిపించే సాక్ష్యం. I want to be a different person, but God wants me to be in different environment. అందుకే ఆ ఇర్మియా భావాన్ని నేను ఎక్కువగా లైక్ చేస్తాను, ఎందుకంటే నా జీవితంలో నెరవేరింది కాబట్టి. నేను కాస్ట్ అకౌంటెన్సీ ఐసిడబ్ల్యూలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో నేను టోటల్గా ఫెయిల్ అయ్యాను. నా వల్ల కాదు అని చెప్పేసి జాబ్లో చేస్తుండగా దేవుడు ఒక అనుకున్న సందర్భంలో తన పరిచర్యకు పిలిచాడు. ఆ పిలిచినప్పుడు నేను చెప్పాను, నేను సేవకు రానండి, నాకు సేవ చేయడానికి నా మనస్తత్వం సరిపోదు, నాకు కొద్దిగా ఆవేశం ఎక్కువ, అన్యాయాన్ని సహించను. ఆనాటి సేవకుల దయనీయ స్థితి, పేదరికపు స్థితి గమనించాను, నేను చూశాను. మా అన్న అంతకుముందే సేవకుడిగా ఉన్నాడు, ఆయన పడుతున్న కష్టాలు చూశాను. కాబట్టి నో అని చెప్పి, కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. ఒక నెల దినముల స్ట్రగుల్ తర్వాత ఫైనల్లీ ఐ హ్యాడ్ టు ఒబే హిజ్ విల్, బట్ స్టిల్ విత్ కండిషన్స్. ప్రభువా, నేను సేవకు వస్తాను కానీ పాస్టర్ పని మాత్రం చేయను. 8 సంవత్సరాలు నేను మొండికి వేశాను, చాలా కష్టాలు పడ్డాను, ఎంత కష్టమైనా భరించాను, కానీ పాస్టర్ పనికి మాత్రం నేను పోకూడదు. అందుకే బైబిల్ కాలేజీలో అడుగు పెట్టలేదు. చివరికి ఒక సందర్భంలో బైబిల్ కాలేజీలో అడుగు పెట్టాల్సి వచ్చింది. సో ట్రైనింగ్ బీడీ అయిపోయిన తర్వాత ఇంకెలాగైనా పాస్టర్ పని పోవాల్సి వస్తుందేమో, ఎలాగంటూ ప్రభువా నేను సేవ చేస్తాను కానీ పాస్టర్ పనికి పోనన్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఎంటెచ్కి వెళ్తే టీచింగ్కి వెళ్ళొచ్చు, బాగుంటుంది. దానికోసం కండిషనల్గా 2 years కంపల్సరీగా పాస్టర్గా పోవాల్సి వచ్చి సంగారెడ్డి వెళ్ళాను. చాలాసార్లు చెప్పి ఉంటాను ఈ స్టోరీ. సో నేను ఎంటీహెచ్ పూర్తి అయిన తర్వాత ఫ్యాకల్టీలో చేరడానికి హైదరాబాద్కి వస్తే వారు అన్నారు, కనీసం 5 ఏళ్ళు పాస్టర్గా పనిచేయాలి, నువ్వు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. అది అందరి విషయంలో ఆ రీతిగా తీర్మానాలు జరగలేదు, నా విషయంలో మాత్రమే కొన్ని రాజకీయ పరిమాణాల మధ్య ఆ పాలసీ తీసుకొచ్చాను. అప్పుడు నేను అన్నాను, ప్రభువా మరి పాస్టర్ పనికి పోనంటే పోవాల్సి వస్తుంది, 4 చోట్ల నాకు ఆహ్వానం ఉంది, కానీ రిటర్న్గా నాకు ఎవరు ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఎక్కడి నుంచి మొదట నాకు లేఖ వస్తుందో అక్కడికి వెళ్తాను, బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫైనల్గా, ఎందుకంటే సేవకు రానంటే సేవకు తెచ్చావు, పాస్టర్ పనికి పోను అంటే పాస్టర్ పనికి పంపిస్తున్నావు. 3వది చిన్న రిక్వెస్ట్, మొదట ఎక్కడి నుంచి లేఖ వస్తే అక్కడికి వెళ్తాను, బట్ నెల్లూరు నుంచి మాత్రం వద్దు, నెల్లూరు మాత్రం పోను అన్నాను. మొదటి లేఖ నెల్లూరు నుంచి వచ్చింది. నీ చిత్తము నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే అంటూ భార్య బిడ్డలు తీసుకుని నేను ఒక్కడిని రావాలనుకున్నాను. అప్పుడు విక్రమాల్ గారు అన్నారు, లేదు కుటుంబంతో రావాలి అన్నాడు ఆయన.
హైదరాబాద్ నుంచి లారీలో సామాను వేసుకుని వచ్చాను. సో 20 సంవత్సరాలు నెల్లూరులో ఏమి జరిగించానో దానికి కారణము నేను కాదు, ఆయన చిత్తము నెరవేర్చుటకు నన్ను నడిపించిన దేవుడు నా ద్వారా కొన్ని క్రియలు జరిగించాడు ఆయన. సో గతంలో పనిచేసిన సంఘంలో కానీ ప్రస్తుతం నేను చేసిన సంఘంలో కానీ దానికి కారణం ఏంటంటే, నేను సేవకు రాను అంటే సేవకు పిలిచాడు, కాపరి పని చేయనంటే కాపరత్వానికే పంపించాడు, నెల్లూరు వెళ్ళను అంటే నెల్లూరుకే పంపించాడు, ఆఖరి నెల్లూరు నుంచి మళ్ళీ వెళ్ళిపోతే తిరిగి నెల్లూరుకే తీసుకుని వచ్చాడు. మూడు సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నెల్లూరు విడిచి హైదరాబాద్కి వస్తే 10 రోజులు అక్కడ ప్రార్థన చేసి ఎదురు చూసినప్పుడు, ప్రభువా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడున్నావు అని అడిగాడు. హైదరాబాద్లో ఉన్నా. ఎందుకున్నావు? నెల్లూరు వాళ్ళు పంపించేశారు. నెల్లూరు వాళ్ళు పంపించారా? ఆ చర్చి వారు వద్దన్నారు. కానీ నిన్ను పంపించింది ఎవరు? నువ్వే ప్రభువా, మరి నువ్వెందుకు వచ్చావు? అప్పుడు చెంపలు వేసుకొని తిరిగి నెల్లూరు ప్రయాణమయ్యా. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ కాల్డ్ మీ అండ్ ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ సెంట్ మీ అండ్ అల్టిమేట్లీ ఐ నీడ్ టు ఒబే ద విల్ ఆఫ్ గాడ్. సో ఇర్మియాతో అంటాడు, తల్లి గర్భంలో ప్రవేశించకముందే నిన్ను ఎరిగి ఉన్నాను, తల్లి గర్భంలోంచి బయటికి రాకముందే నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నియమించున్నాను, నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి, నేను చెప్పమన్నది నువ్వు చెప్పాలి, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను చదవండి కావాలంటే ఇర్మియా 1 అధ్యాయం 7 వచనాల్లో ఉంటుంది. నేను వెళ్ళమన్న చోటకి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమన్నది నువ్వు చెప్పాలి, భయపడుతూ నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే నువ్వు వెళ్ళమన్న చోట్ల నీకు భయం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, నేను చెప్పమన్నది చెప్తే నీకు తిరుగుబాటు ఉంటుంది, ప్రజలు అంగీకరించరు, కానీ భయపడొద్దు, నేనున్నాను. దట్ వాజ్ ద ప్రామిస్. సో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ద విల్ ఆఫ్ గాడ్, బికాస్ దేవుడు నా అడుగులను జారకుండా బండం మీద స్థిరపరిచాడు, నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలోంచి నన్ను లేవనెత్తాడు. బై క్రియేషన్ ఐ యామ్ హిస్ పొజిషన్, by salvation I am his property, and ultimately his will should be done in my life. నా జీవితములో ఆయన చిత్తము నెరవేర్చబడాలి. ప్రతి వ్యక్తి ఆలోచన, ప్రతి విశ్వాస యొక్క ఆలోచన ఆ రీతిగా ఉండాలి. ఒకసారి నిన్ను నీవు దైవ చిత్తానికి సమర్పించుకొని ఒకసారి ఆలోచించు. వల్లె వేసినట్లుగా పరలోక ప్రార్థన చెప్పడం కాదు, కానీ ఆ ప్రార్థనలోని ఆ మాటల భావాన్ని అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ ఆ భావయుక్తంగా ఆ ప్రార్థన చేయి. నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక అంటూ భావయుక్తంగా నువ్వు ప్రార్థించి, ప్రభా నీ చిత్తముల ప్రకారం నేను జన్మించబడ్డాను ప్రభా, నీ చిత్త ప్రకారం ఫలాని కుటుంబంలో నేను జన్మించాను ప్రభా, నీ చిత్త ప్రకారం నా ప్రస్తుత స్థితి ఈ రీతిగా ఉంది ప్రభా, నా భవిష్యత్తు పట్ల నీ చిత్తం ఏమై ఉంది, నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, నా బిడ్డల గురించి కానీ, వారి చదువుల గురించి కానీ, లేకపోతే వారి పెళ్ళిళ్ళ గురించి కానీ, వారి భవిష్యత్తు గురించి కానీ, నేను ఉండబోయే మరి నివాసాల గురించి కానీ, మాకు కావాల్సిన అవసరం గురించి కానీ, ఇది ఏది కూడా నాకు కాదు ప్రభా, నీ చిత్తం ఎలా ఉందో ఆ చిత్త ప్రకారం నాకు నీవు అనుగ్రహిస్తావు కనుక నా బిడ్డల భవిష్యత్తు పట్ల నీ చిత్తం ఏమిటి, వారి పెళ్ళిళ్ళ పట్ల నీ చిత్తం ఏమిటి, వారి విద్య పట్ల నీ చిత్తం ఏమిటి, వారి భవిష్యత్తు పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా జీవిత భాగస్వామి పట్ల నీ చిత్తం ఏమిటి, నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏమిటి, నా పరిచర్య పట్ల నీ చిత్తం ఏమిటి, నా ఉద్యోగం పట్ల నీ చిత్తం ఏమిటి, ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే తల్లి గర్భంలో నువ్వు రూపించబడకముందే నిన్ను ఎరిగి ఉన్నాను, తల్లి గర్భంలోంచి నిన్ను బయటపడకముందే నిన్ను ప్రతిష్ఠించున్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించున్నానని చెప్పిన ఆ దేవుడు, He has a plan and purpose for each individual on this earth. పని పాట లేకుండా మనల్ని పుట్టించలేదండి దేవుడు.
ప్రతి వారికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక దేవుడు ఏర్పరిచాడు. ఆ ప్రణాళిక గుర్తెరిగి ఆ ప్రణాళిక అనుసారంగా మనము జీవించగలిగినప్పుడు, ఆ తండ్రి చిత్తానికి నీవు నేను సమర్పించుకున్నప్పుడు ఆ కలిగే ఆనందం, ఆ సంతోషం మాటల్లో వర్ణించలేము. చివరికి ఒక మాట చెప్తాను. దైవ చిత్తానుసారంగా మనము జన్మించాం. వీఆర్ హిస్ ప్రాపర్టీ బై క్రియేషన్. వీఆర్ హిస్ ప్రాపర్టీ బై సాల్వేషన్. సో ఆల్సో fundamentally it is his responsibility to provide everything or anything to his property. ఆయన సొత్తును కాపాడే బాధ్యత, భద్రపరిచే బాధ్యత ఆయనది. ఎందుకంటే ఆయన సొత్తు కాబట్టి. ఆయన కాపాడకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలవా? ఏ బాధ, ఏ బలహీనత, ఏ అనారోగ్యత, ఏ సమస్య, ఏ ఆర్థిక ఒడిదుడుకు రాకుండా నిన్ను నీవు కాపాడుకోగలవా? ఒకవేళ వచ్చినా కానీ వాటిలోంచి నీవుగా కాపాడుకోగలవా? ఇంపాసిబుల్. ఐ నో దట్. సో వీఆర్ హిస్ ప్రాపర్టీ. అల్టిమేట్లీ ఇట్ ఈస్ హీ దట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మై లైఫ్. నా జీవితాన్ని ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ. ఎప్పుడంటే ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటూ దైవ చిత్తానికి నీవు నేను సమర్పించుకున్నాను. ప్రార్థన చేస్తాను.